హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకునే ప్రక్రియ ఆల్రెడీ మొదలైపోయింది. చాలామందికి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది, మరియు ఈ కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంది. సో దీనికి సంబంధించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అలాగే ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇది షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు లేనివారు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మరియు చూడండి. మొదటగా ఈ కుటుంబ సభ్యులందరికీ లేటెస్ట్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకుని, అలాగే మీ కరెంట్ బిల్ ఏదైతే లాస్ట్ మోర్ దాన్ 3 మంత్స్ ఉన్న కరెంట్ బిల్ ఏదైతే ఫామ్ ఉందో ఆ కరెంట్ బిల్ కూడా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా గ్యాస్ బిల్ ఉన్నా సరే ఆ గ్యాస్ బిల్ కూడా అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడైతే మీ రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ ఏరియాకి సంబంధించిన మీకు రేషన్ షాప్ డీలర్ నంబర్ ఒకటి ఉంటుంది. అది మీకు బయట బోర్డు మీద ఉంటుంది. సో మీరు ఆ రేషన్ షాప్ డీలర్ నంబర్ని మీరు ఫోటో తీసుకుని దానికి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ కూడా కంపల్సరీగా కావాలి. ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు మీ సేవా కేంద్రానికి వెళ్తే మీకు అక్కడ ఆన్లైన్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆన్లైన్లో ఈ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో ఇప్పుడు నేను క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ ఆన్లైన్లో ఈ రేషన్ కార్డ్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలని మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము టీఎస్ మీ సేవ 2.0 అనే వర్షన్లోకి వెళ్ళి మీ సేవలోకి వెళ్ళి అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఈ రకంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ టైప్ అంటే ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ యూఐడి నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ 12 డిజిట్స్ నెంబరు మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీకు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే లేడీస్ని ఎవరైతే మ్యారేజ్ అయిన లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎవరైతే ఆ లేడీ పేరు మీద ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి కదా, ఆ లేడీ పేరు మీద ఆధార్ కార్డు మీ వైఫ్ కానీ మీ మదర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్ పేరు, వాళ్ళ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఆ ఆధార్ పేరు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే కింద హెచ్ఓఎఫ్ ఫాదర్ ఆర్ స్పౌస్ అంటే ఫర్ సపోజ్ అనుకోండి మా వైఫ్ పేరు మీద మనం ఇక్కడ ఆధార్ నంబర్ మా వైఫ్ ఆధార్ కార్డు పెడతాము. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మా వైఫ్ పేరు పెడతాము. కింద హెచ్వైఫ్ ఫాదర్ ఆర్ స్పౌస్ అంటే నా పేరు అంటే హస్బెండ్ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే మ్యారేజ్ కాని వాళ్ళు అయితే ఫాదర్ పేరు మెన్షన్ చేసుకుంటారు. అలాగే ఫీమేల్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మన ఏజ్ ఎంత ఉందో చూసుకుని ఆధార్ కార్డులో బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏజ్ రాసుకోవాలి. అలాగే ఇక్కడ రిలీజియన్ ఉంది, రిలీజియన్లో హిందూనా ముస్లిం అనేది ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే మనం క్యాస్ట్ కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని ఉంది. అవి కూడా చూసుకుని మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ పెట్టుకోవాలి. అలాగే మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ ఎస్ అని పెట్టుకోండి, లేదంటే లేదని పెట్టుకోండి. అలాగే ఒకవేళ మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే మీ గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఉంటుంది, అలాగే మీ కన్స్యూమర్ నేమ్ అని ఉంటుంది. మీరు ఆ రిసిప్ట్లో మీ కన్స్యూమర్ నెంబర్ ఉంటే అది చూసుకుని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు కరెంట్గా రెసిడెంట్గా ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో దాని కరెంట్ బిల్ తీసుకుని వస్తారు కదా, ఆ కరెంట్ బిల్లో ఏ అయితే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది మీకు ఇక్కడ హౌస్ నెంబరు, లొకాలిటీ, డిస్టిక్ అయితే డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, మండల్ అయితే మండల్, విలేజ్ అయితే విలేజ్, పిన్ కోడ్, అలాగే రేషన్ షాప్ డీలర్ నంబర్ కావాలని ఆ రేషన్ షాప్ డీలర్ది ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తీసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ఈ షాప్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీరు రేషన్ షాప్ డీలర్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీలో ఇద్దరు ఉంటే ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ నంబర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈఐడి నెంబర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే మెంబర్ పేరు కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ పేజ్ బ్యాక్ పేజ్ ఉంటుంది. ఇందులో ఇక్కడ మీరు ఎవరైతే మెంబర్స్ ఉందో వాళ్ళ ఏజ్, వాళ్ళ జెండరు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీయా లేకపోతే కాదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అప్లికెంట్కి ఏమవుతారు, ఒకవేళ ఆమె అప్లికెంట్ అనుకోండి ఆమె సెల్ఫ్ అని పెట్టుకోవాలి. లేదా సెల్ఫ్ అని పెట్టుకున్న తర్వాత కింద వాళ్ళ హస్బెండ్ పేరు ఉంటే ఇక్కడ హస్బెండ్ అని పెట్టుకోవాలి. డాటర్స్ కానీ సన్ కానీ అంటే ఇక్కడ డాటర్ సన్ అని పెట్టుకొని ఇక్కడ ఏజ్ రాసుకోవాలి. అలాగే కింద ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇప్పుడు ఎవరైతే మదర్ ఉన్న హస్బెండ్ ఉందో వైఫ్ ఉందో వాళ్ళ పేరు, వాళ్ళ నేము,
ఏమవుతావు ఒకవేళ సెల్ఫ్ అయితే సెల్ఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ పెట్టేయాలి. అలాగే ఫోన్ నెంబర్ ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీరు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు ఏ డాక్యుమెంట్ అయితే ప్రూఫ్ పెడతారో ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం రాసుకోవాలి. ఏ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేస్తున్నాం అనేది. కింద అడ్రస్ ప్రూఫ్ పెట్టినది మన కరెంట్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనకి డెలివరీ టైప్ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే అక్కడ సిగ్నేచర్ చేసుకుని ఈ రకంగా ఫామ్ ఫిల్ చేసుకుని మీరు మీ సేవా కేంద్రానికి వెళ్తే వాళ్ళు ఆన్లైన్ చేసిస్తారు. ఈ రకంగా మీరు న్యూ రేషన్ కార్డ్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ప్రొసీజర్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.